హాయ్ గైస్ హాయ్ గైస్ అందరు బాగున్నారా? మరి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి దసరా శుభాకాంక్షలు, మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మరి ఇంట్లోకి సరుకులు కావాలి కదా, బట్టలు అయితే తెచ్చేసుకున్నాం, ఇంట్లో సరుకులు కావాలి కదా. మరి సరుకులకు లిస్ట్ రాసుకుంటున్నా, ఎందుకంటే మరి లిస్ట్ రాసుకోకపోతే బాగుండదు కదా. అందుకోసమని ఒక్కటి మిస్టేక్ లేకుండా తెచ్చుకుంటే బాగుంటుందనేసి నా ఉద్దేశం. ఇగో దానికోసం ఇగో తెచ్చుకున్న బుక్కు, మళ్ళీ ఇగో ఇది పెన్ను. ఇందులో అన్ని బుక్ అంటే ఇట్లా కాదు, ఇందులో అన్ని పేపర్లు ఉంటాయి. ఇందులో సరుకులు రాసుకొని అడుగుపోయి మనకు షాపింగ్కి పోయిన తర్వాత తీసుకొని ఒక్కొక్క సరుకు తీసుకోవాలా. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమేమి కావాలనో ఏమేమి కథ అనేసి మనకు ఒకప్పుడు నోటుకుంటుండే. మరి ఎందుకో ఏమో ఈరోజు ఏం డేటు, ఏం తారీఖు అనేది కూడా నోటెడ్ ఉండలేదు. కాబట్టి సరుకులు రాసుకుంటున్నా. కొంచెం ఉంటారు కదా మన ఇళ్ళల్లో స్త్రీలు, మన రాష్ట్రపతులు ఉన్నారు కదా మన ఇళ్ళల్లో. అట్లాంటి వాళ్ళకి కొంచెం మర్యాద ఇవ్వాలా. ఒకటి పోయినా కానీ ఈ ఒక సామాను ఎందుకు తేలే అంటారు అనేసి ముందే వచ్చి రాసుకుంటున్నా. వాళ్ళకి చెప్పకూర్రి. మరి వీలైతే మీరు ఇట్లా పాటించుర్రి. ఎందుకంటే మనకు ఈ రోజులల్లో ఫోన్ల అలవాటు ఎక్కువైపోతుంది. మనకు ఆలోచన శక్తి తగ్గుతుంది. ఊరికే ఫోన్ ఇట్లా పెట్టుకొని హలో చెప్పుర్రి అని అనుకోవడంతో మనకు బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంతే. మీరు గుండె మీద చేసుకొని పెట్టుకోరి. మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనేది తెలుసా? ఈరోజు ఏ డేట్ అని ఎవరికి అడగకుండా మీరు ఎవరైనా ఉన్నారా? చెప్పుర్రి. మరి మీరే ఈరోజు డేట్ ఎంత, ఈరోజు వారం ఎంత అనేసి మీరు ఉన్నారా? మరి ఉన్నారా? చెప్పుర్రి. మరి మీరు ఈరోజు ఏం వంట చేసిర్రు, ఏం కర్రీ చేసిర్రు అనేసి మీకు తక్కువ అని చెప్పుర్రి. ఒకసారి చూస్తా నేను. చెప్పలేరు. ఎందుకంటే అదంతా మనోళ్ళు మహిమ, ఫోన్ మహిమ, బయట ప్రపంచం మహిమ. ఎందుకంటే లేనిపోని అబండాలు, లేనిపోని సమస్యల్ని మన నెత్తి మీద పెట్టుకొని మన కంప్యూటర్ మెమొరీ అనేది తగ్గిపోయి సమస్యలు ఎక్కువైపోయి మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కాబట్టి నేను మరి అందరికంటే ముందు నేను తెచ్చుకున్నా. వాళ్ళకి చెప్పకూడదు. మరి ఇవి ఎందుకంటే ఇవి లిస్ట్ రాసుకొని మరి తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి నేను అంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు అంటే వేరే ఉండే, కానీ ఇప్పుడు అందరూ బుర్రలు, మరి కొందరు బుర్రలు పని చేస్తున్నాయి, కొందరి బుర్రలు పని చేస్తలేవు. బుర్రలు అంటే మరి వేరే బుర్రలు అనుకున్నారు. మన మైండ్ కొంచెం అనేసి నేను అంటున్నా. మరి ఇక ఒక కిలో ఉల్లిగడ్డలు రాసిన, కిలో అల్లం ఎల్లిగడ్డల ఇది మనకు ఒక 20 రూపాయల అల్లము, 20 రూపాయల ఎల్లిగడ్డలని రాసిన. ఏం కూర, చికెన్ తినాలంటే చికెన్ అంటే వద్దు అని మటన్ అని రాసిన. ఎందుకంటే ఈరోజుకి పోని మళ్ళా పచ్చిమిరపకాయలు ఇక ఎంత కొంచెం రేటు ఉన్నా కానీ పండుగ కాబట్టి తినక తప్పదు కదా. ఖచ్చితంగా రేటు ఉన్నా లేకున్నా మన ఆరోగ్యమే మహాభాగ్యం. మన పెద్దలు చెప్పిన విషయం. మన ఆరోగ్యంగా ఉంటేనే మరి ఇంకా పని చేయగలుగుతాము, ఇంకా కొన్ని రోజులు మంచిగా జీవించగలుగుతాం. కాబట్టి నేను అంటున్నా. కాబట్టి మీరు కొన్ని పాటించండి. కొంచెం ఒక ఉప్పు ప్యాకెటు, కొన్ని నూనె ప్యాకెటు. ఎందుకంటే అప్పాలు అవి ఇవి పెద్దలకు నైవేద్యాలు అవి ఇవి చేస్తారు కదా. కొన్ని 5 తీర్ల కూరగాయలు రాసిన ఇంట్లో ఈరోజు పెడతారు కదా. అందుకోసం అనేసి రాయడం జరిగింది. కాబట్టి మరి మీరు మంచిగా రాసుకోరు లిస్టు. మనోళ్ళు ఒక్క లిస్ట్ మిస్ అయిన అనగానే వెంటనే కళ్ళు తెరిచి ఇట్లా లిస్ట్ మిస్ అయినవా, అది కూడా గుర్తులేదా అంటారు. ఎందుకంటే మనం టేక్ ఇట్ ఈజీ అనేసి మనం అనుకొని పోయి మనకు నచ్చిన వేసుకొని వచ్చినామనుకో, మధ్యాహ్నం రాగానే అయ్యో పలానా వస్తువు అది మర్చిపోయినా, ఎట్లా చేద్దాం ఏం కథ మళ్ళీ పోనా అనుకుంటాం మనం. కానీ మనకి ఇంటికాడ ఇంకో గొడవ ఉంటుంది.
అట్లని కాకుండా మరి రాసుకొని పోతేనే మరి లిస్ట్ వైజ్గా ప్రతి ఒక్కటి ఇలాంటి వైట్ పేపర్ మీద రాసుకొని పోతేనే ప్రతి ఒక్కటి మనకు జ్ఞాపకం ఉంటాయి అనేసి నేను అంటున్నా. కాబట్టి మీరు ఒకవేళ రాసుకుంటేనే మంచిగా ఉంటాయి అనేసి నేను అంటున్నా. మరి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రాసుకుంటేనే టక సామాన్ తీసుకొని మనకు టైం సేఫ్ అవుతుంది. మరి సామాన్లు కూడా మర్చిపోము. ప్రతి ఒక్కరు తీసుకొని రావచ్చు అనేసి నేను అంటున్నా. అందుకోసమే నేను ఈ వీడియో పెడుతున్నా. మరి ప్రతి ఒక్కరు ఆలోచించారు. ఎందుకంటే ఈ బీమారిలో ఈ బీమారి ఎందుకు వచ్చిందంటే మరి ఎంత డబ్బు ఉన్నది మన దగ్గర జేబులో ఎంత అనేది కూడా తెలియదు. మనం తాగేటి ముంగీసలు తెలుసే కదా. ముంగీసలు అంటే ఇక మనకు అందరికీ తెలుసు కదా. జానెడి, జిట్టెడి, ముంగీసలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటితోటి మన మైండ్లన్నీ దొబ్బిపోయాయి. మనం వినే పిల్లలు అయితే మరి ఈ రోజులు గిట్లా ఉంటాయి. ఎట్లా తయారవుతాయి. స్టాంట్ల మీద స్టాంట్లు వేయబట్టి కటింగ్ల మీద కటింగ్లు, డిజైన్ కటింగ్లు అంటున్నారు. ఏమో బుల్లెట్ కటింగో బుల్లెల కటింగో పిల్లలు అనబట్టి మనం పరిశాన్ కాబట్టి విచిత్రమైన ప్రపంచంలో విచిత్రమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మన మైండ్ దొబ్బేసింది. కాబట్టి కొంచెం మనసుగా దాని తగ్గట్టు మెదులుకొని మరి ఉంటే మరి జాగ్రత్త ఉంటుంది. మరి మీరు కూడా వాళ్ళకి చెప్పకూరి మరి. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటే మావాడికి దిమాగ్ లేదు అంటారు. సరేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దగ్గరికి పోయినాక బండి ఆపుకొని మా భార్య ఏమేమి తెమ్మన్నది, లేకపోతే మా అమ్మ ఏమేమి తెమ్మన్నది అన్ని విషయాలు మర్చిపోరు. రాసుకోరు ఒక బుక్లో. ఎందుకంటే రాసుకున్నట్లయితే మనం ఇంటికి ఖచ్చితంగా తేవచ్చు. ప్రతి ఒక్క సామాన్ తేవచ్చు అన్నట్లు. ఎందుకంటే మనకు మూరెడి, జిట్టెడి, జానెడి ముంగిసలు ఉంటాయి చూడు. మరి అవి ఎట్లా యాది ఉంటాయి మరి? అవునా కాదా? అవి యాది ఉంటాయి. కాబట్టి కొంచెం యాది ఉంచుకుందాము. మన కర్మ ఏం చేస్తామో. టెక్నాలజీ పెరుగుతుంది, మన మైండ్ పవర్ తగ్గిపోతుంది. మొబైల్ వలన మరి టవర్ల వలన మనం ఫుడ్ వలన కూడా ఎనర్జీ ఉండకుండా అయిపోతుంది. మరి చాలామంది అనవసరమైన విషయాల్లో కూడా తలదూర్చడం అవుతుంది. మళ్ళీ ఇప్పట్లోనే ఎలక్షన్ టైం వచ్చేస్తున్నది. ఏమో పిల్లలట, 3 పిల్లలు ఉంటుందట, ఏదో అంటున్నారు. ఫోన్లే. కానీ మంచోళ్ళకి ఓటేసి మంచోళ్ళని గెలిపించుకుందాము. మనం డెవలప్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే మనము ఇప్పుడు ప్రతి ఒక్కరు మరి ఖచ్చితంగా మనం ఇంటికి తెచ్చుకునే సరుకులు జాగ్రత్తగా ముందే రాసుకొని మనము ఇట్లా రాసుకునేయాలన్నట్టు. పెన్ను బట్టి ఒక వైట్ పేపర్ పెట్టి ముందు ఏమేమి అవసరం ఉన్నాయో పండుగకు అన్ని సామాన్లు, పండుగకే కానీ పండుగ కాకపోయినా కానీ ఒక వైట్ పేపర్ మీద ఉంటే మన బుర్రలో టెన్షన్ ఉండదు అన్నట్లు. చక్కగా సూపర్ మార్కెట్లో పోవచ్చు, టక్కన వైట్ పేపర్ తీయచ్చు. తీసి ఏమేమి కావాలా, ఏమేమి సంగతి అనేసి అన్ని టక్ సీరియల్గా వైజ్గా తీయచ్చు అన్నట్లు. అట్లా మనం టెన్షన్ పెట్టుకోవద్దు. ఇప్పటికే బాగా టెన్షన్లు ఉన్నాయి. అన్ని టెన్షన్లు మన నెత్తి మీదనే. ఇంకా ఓడికి లేదు 20 సంవత్సరాలు అన్నట్లు మన నెత్తి మీదనే ఉన్నాయి. నాకు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విషయం చెప్తున్నా. మరి మీరు కొంచెం జాగ్రత్తగా వాళ్ళకు తెలియకుండా చేసుకోరు. మీరు కూడా ఆయనతో వాళ్ళకి చెప్తే ఇజ్జత్ పోతుంది. కొంచెం షోలో చెప్తున్నా మీకు. సరేనా? మరి మీరు కూడా మంచిగా కొన్ని సామాన్లు మరి ఇట్లా రాసుకొని తీసుకొని రావాలని నేను అంటున్నా. ఎందుకంటే కొంచెం సామాను పోయినా కానీ మన కొడుగుణం ఆడోళ్ళ గుణం కొడుగుణము ఏదో అంటారు చూడు. అదేదో సామెత. అట్లా వాళ్ళు మళ్ళా చీపులు కట్టబట్టే కానీ కారం రోకలు పట్టుకొని రెడీ ఉంటారు. మరి ఈ రోజుల్లో డేంజర్ ఉన్నారు. చట్టాలు కూడా వెరైటీ చట్టాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ మీద ప్రాబ్లం ఏదన్నా అన్నా కానీ తీసుకుపోయి లోపలెత్తారు. మరి కొంచెం విషయానికి ఏమో గోటితో వేయడానికి గుడ్డల దాకా వచ్చిందంట చూడు. అట్లాంటివి తెచ్చుకోకుండా మనం మరి జాగ్రత్త ఉంటేనే మంచిగా అనేసి నేను రాసుకున్నా కూడా. పచ్చిమిర్చి ఒక అర్ధ కిలో, టమాటాలు, మటను మీకు తెలిసే కదా. ఇక
చదివితే మంచిగుండు అనేసి నేను అంటున్నా. అరే నువ్వు అందులో ఇంకో విషయం మర్చిపోయినావు అంటారు. నేను పక్కా రాసుకొని ప్రిపేర్ అయ్యి మరి ఇవి ఇవి తీసుకొని రావడం జరిగింది అన్నట్లు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఫోను బెడ్ పక్కకు పెట్టుకోకుండా మెత్త కింద కొందరు పెట్టుకుంటారు. ఫోన్ని కొంచెం ఒక 2 మీటర్ల దూరంలో ఉంచుకోండి. సరేనా? ఎప్పుడు ఇక్కడనే పెట్టుకొని ఉండకూరి. బ్లూటూత్తో ఏదో వాడుకోండి, వైర్లెస్ ఏదో వాడుకుంటే మనకు మెమరీకి కొంచెం లాస్ అనేది ఉండకుండా జరుగుతాయనేసి నా యొక్క అభిప్రాయము. మీరు ఎప్పుడు కానీ బండి మీద కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగా సైడ్కి తీసుకొని ఫోన్ మాట్లాడు. ఎందుకంటే మన మినిస్టర్ల కొడుకులంగాము. మన ప్రైమ్ మినిస్టర్ మనకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఎలక్షన్లో నిల్చుండు అనేది కాదు. ఎందుకంటే మన సామాన్య కుటుంబం కాబట్టి, అందరు సామాన్యులమే కాబట్టి ఉంటారు అనుకోండి ఇక. ఎందుకంటే ఈ రోజుల ముందే మనోళ్ళు పోలీసులు ఎట్లా వేస్తున్నారు చూసిర్రు కదా, ఎంత ఫైన్లు వేస్తున్నారు చూసిర్రు కదా. మరి జాగ్రత్త తీసుకునేలా రూపాయి జమ వేస్తేనే 100 రూపాయలు అవుతుంది. మరి ఆ 100 రూపాయలు రూపాయి కాపాడితే 100 రూపాయలు అయితే ఆ 100 రూపాయలు మనల్ని కాపాడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి నేను అంటున్నా. ముందు ఫోన్లు వచ్చినా కానీ సైడ్కి తీసుకొని మాట్లాడిన తర్వాతనే మళ్ళా మీరు బైక్ స్టార్ట్ చేసుకొని పోవాలా. సరేనా? ఎటువంటి పిచ్చి టెన్షన్లు ఇంటికాడ ఉన్న టెన్షన్లు ఇంటికాడనే మర్చిపోవాలా అనేసి ఒక చిన్నగా అంటున్నా. నేను వీడియో పెడుతున్నా, మీరు ఏమనుకోకూడదు. కానీ కొంచెం జాగ్రత్త వహించి మన ఫోన్కే కానీ పబ్లిక్ న్యూసెన్స్ అన్ని టెన్షన్లకు కానీ కొంచెం దూరం ఉంటే మనకు అన్ని బుర్రలు పనిచేస్తాయి. కానీ ఫోన్లే సామాన్యంగా పోతే వైరా ఏమున్నది బుర్ర అనుకునే వాళ్ళు బాగా మంది ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో 30,000, 40,000, లక్ష రూపాయల పైన అయినా ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి స్థాయిని మించి కూడా కొంటారు. కాబట్టి మనకి వాల్యూ లేదు, ఏం చేద్దాం, మనం చూసుకుందాం అంతే అనేసి నేను అంటున్నా. మరి నేనైతే రాసుకుంటున్నా. మొత్తం రాసుకొని ఇక ఇప్పుడు పోయి సామాన్ తీసుకొని వస్తా. ఏది ఎంత నాకు ఇది యాది లేదు అనేది ఉండదు. చెప్పినవన్నీ రాసుకున్నా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇక ఫైనల్గా పెట్టుకుంటే అయిపోయి ఇప్పుడు సామాన్ తీసుకొని వస్తా. కానీ ఇక ముఖ్యంగా ఏంటంటే నేను ఎందుకంటే ఈ వీడియో పెట్టడం జరుగుతుందంటే, ఇంతవరకు ఎవరైనా ఈ గత 10 సంవత్సరాల క్రితం కానీ కొన్ని సంవత్సరాల క్రితం కానీ ప్రతి ఒక్కళ్ళు షాపింగ్కి పోయి కానీ మార్కెట్కి పోయి కానీ బట్టలు కానీ మనోడికి ఇది కావాలనేసి నోటికే అంటుంటాము. ఇప్పుడు అంటున్నామా? ఈరోజు ఏ డేటో తెలియదు, ఏ వారమో తెలియదు, ఏం తిన్నావురా ఇవాళ తెలియదు, నిన్నేం తిన్నావురా అనేది తెలియదు, వీళ్ళు ఏం పని చేయాలిరా అనేది కూడా అనుకుంటావు. కానీ ఏదైనా వస్తువు తెద్దామని అనుకుంటాము. కానీ అలా ఇంటికి వచ్చినా ఇంట్లోకి ఏమో తెద్దామని అనుకుంటూ వచ్చినా అంటాం, అది ఉండదు. ఎందుకంటే అనవసరమైన విషయాలు తల మీద వేసుకోవడం, ఫోన్ ఎక్కువ మాట్లాడడం, అంతా విచిత్రం మాయ. ఇది ఫోన్ ఒక సైతం లాంటిది. కాబట్టి దీన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలనేసి నా అభిప్రాయం. మరి ఈ వీడియో పెట్టిన అందుకోసం అనేసి మరి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఓకే, ఉంటాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి మళ్ళీ వీడియో ఇందులో ఇట్లా పెట్టిండు అని అనుకోకూడదు. ఓకేనా? సరే, ఉంటాం. ఓకే. ఎందుకంటే ఈ రోజులలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చిన్న విషయాలకు పెద్ద విషయాలకు ఇంట్లో గొడవ పెట్టుకుంటే పిల్లలు కూడా బాధపడతారు, మనం కూడా బాధపడతాము. అంతా ఈజీగా తీసేసుకునాలా, కొన్ని కూడా సిన్సియర్గా తీసుకునాలి. ఎందుకంటే సిన్సియర్గా తీసుకుంటేనే ఇంత జీవితం ఈడదాకా వచ్చింది. ఈజీగా తీసుకుంటే మన జీవితం సంకనాకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటున్నా నేను. ఓకేనా? ఉంటాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.